తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక భేటీ నిర్వహించారు. ఈరోజు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ భేటీ కొనసాగింది. ఏదైతే గత 15 రోజులుగా పొత్తులు, భేటీ, అభ్యర్థుల ఖరారు, గెలుపు అవకాశాలు, గెలుపు గుర్రాలు, బీజేపీతో పొత్తు అంశం ఒక కొలిక్కి రావడం, ఈ అంశాలన్నిటి పట్ల పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎడతెరిపి లేని సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు కూడా రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని కూడా వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని చర్చించిన సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన, ఈ అంశాల పట్లనే చర్చ వారిద్దరి మధ్య జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని గతంలో చంద్రబాబు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఈరోజు ఆ మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు కానీ, ఇక గెలిచే అవకాశాలు ఎక్కడున్నాయి, వైసీపీ అభ్యర్థులు, ఇక టీడీపీ ఈ కూటమి ప్రత్యర్థులు, వాళ్ళ బలహీనతలేంటి, బలాలేంటి, అందుకు తగ్గట్టుగా వీళ్ళు కూడా అభ్యర్థులను ఎలాంటి అభ్యర్థిని నిల్చోపెడితే అనుకూల ఫలితం వస్తుంది అనే అంశం పైన చాలా కూలంకషంగా చర్చించిన సందర్భం కనిపిస్తోంది. ఇక దాదాపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య గంటన్నర సేపు ఈ సమీక్ష సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. మీడియాకి అడ్రస్ చేయకపోయినప్పటికీ కూడా వీరిరువురు చాలా కీలకమైన అంశాల పట్ల చర్చించినట్టు తెలుస్తోంది. ఒకటే ఎజెండాతో ఇటు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, బీజేపీ నాయకులు కానీ ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించాలి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి అనే లక్ష్యంతోనే ఈ పార్టీ నాయకులు, ఈ పార్టీలన్నీ పనిచేస్తున్నాయి. అందుకోసమే ఒక కూటమిగా ఏర్పడి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఢీకొట్టాలంటే ఆయన అమలు చేస్తున్న పథకాలు, ఆయన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ధీటుగా ఇటు ఈ కూటమి మేనిఫెస్టో కూడా ఉండాలి. అందుకు తగ్గట్టుగానే ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమీక్ష సమావేశంలో అనేక అంశాల పట్ల చర్చించిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.